హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 300 పోస్టులకు సంబంధించి హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దానితో పాటుగా మరో 1730 పోస్టులను ఏపీ క్యాబినెట్ అనేటువంటిది ఖరారు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ 1730 పోస్టులను జాబ్ క్యాలెండర్తో కలిపి ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిరుద్యోగులకు పండగ వాతావరణం నెలకొంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అంటే హైకోర్టులో 300 పోస్టులతో పాటుగా మనం చూసినట్లయితే అదేవిధంగా జిల్లా కోర్టులలో 1730 పోస్టులను ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ కూడా మనకు అనౌన్స్ చేశారు. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 19 వరకు మనకు అప్లికేషన్ డేట్ అనేది ఇచ్చారు. అయితే 1730 పోస్టులను త్వరలోనే రిలీజ్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అది కూడా ఈ జాబ్ క్యాలెండర్లోనే, అది కూడా ఈ నెల 2 నెలల్లోనే ఖచ్చితంగా మనకు ఈ 1730కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, మనకు ముఖ్యంగా చూడమ్మా హైకోర్టు జాబ్స్ మనం చూసినట్లయితే 300 పోస్టులకు సంబంధించి ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటిది, అదేవిధంగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అనేటువంటిది, కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటిది, అదేవిధంగా అసిస్టెంట్ లైబ్రరియన్ గ్రేడ్ 2, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్, ఈ విధంగా టోటల్ 300 పోస్టులు. అదేవిధంగా ఇలాంటి పోస్టులతోనే మళ్ళీ మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో 1730 పోస్టులు. ఎన్ని పోస్టులు అని చెప్తున్నాం? 1730 పోస్టులను అనౌన్స్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అయితే ఈ కోర్టు జాబ్స్ సంబంధించి ఈ సిలబస్ ఏముంది సార్? ఈ సిలబస్ని కూడా ఒకసారి మీరు చూడండి అమ్మా. సిలబస్ కూడా మీరు చూసినట్లయితే మనకు ఈ హైకోర్టు జాబ్స్ సంబంధించి ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కామన్గా అంటే ఈ సిలబస్లో సిలబస్లో కామన్గా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అంటున్నాం. ఈ జనరల్ నాలెడ్జ్లో కొన్ని అంశాలు, ఎక్కువ అంశాలను కూడా తీసుకోలేదు వాడు, చాలా తక్కువ అంశాలనే తీసుకున్నాడు. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ కూడా 9 అంశాలను మాత్రమే వాడు తీసుకున్నాడు అనమాట, ఎక్కువ అంశాలను తీసుకోలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు కోర్టు జాబ్స్కి మనకు ఇంగ్లీష్ అనేటువంటిది ఉండేది. అయితే ఈసారి ఇంగ్లీష్ అనేటువంటిది కూడా లేదు. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, ఇంగ్లీష్ అనేటువంటిది మాకు రాదు అని చెప్పేసి ఎనుకంజ వేస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉండేవి. అయితే ఈసారి మిత్రమా బాగా గమనించండి, ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఈసారి లేదు. కాబట్టి మీకు జాబ్ పక్కాగా సాధించాలి అంటే, మీరు జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఈ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీని మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఈ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఈ రెండు కూడా మీకు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. తక్కువ లిమిటెడ్ సిలబస్, అంటే లిమిట్గా ఉన్నటువంటి అంశాలే. మీకు కాంపిటేటివ్ మీద అవగాహన ఉన్నా సరే, కాంపిటేటివ్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే వీటిని మీరు ఈజీగా చదవచ్చు, ఈజీగా జాబ్ అనేటువంటిది సాధించవచ్చు. రేపు రాబోయేటువంటి 1730 ఈ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కామన్గా ఉండేటువంటి పాయింట్ ఏది అంటే ఈ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఈ యొక్క అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత సార్ దీనికి అని చెప్పేసి అడుగుతున్నారు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు దీనికి అర్హులుగా మనము చెప్పచ్చు. ఎంతమ్మా ఏజ్ లిమిట్ అంటే 18 నుంచి 42 సంవత్సరాలు అని చెప్పేసి మనం చెప్తాం. చాలా ముఖ్యమైన అంశం. ఎవరైతే కోర్టు జాబులు మా కళ, కోర్టులో మేము పనిచేయాలి అని అనుకుంటున్నారో
వాళ్ళందరూ కూడా ఒక సువర్ణమైనటువంటి అవకాశంగా దీన్ని చెప్పచ్చు. కాబట్టి ఈ కోర్టు జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పుడు కూడా మీ ముందు ఉంచడానికి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ అనేటువంటిది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే మమ్మల్ని అడగొచ్చు. దానికి సంబంధించి మేము రెగ్యులర్గా మీకోసం వీడియోస్ అనేటువంటివి చేస్తాం. కాబట్టి మిత్రమా ఆలోచించండి. కాబట్టి మీ ముందు దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో 300 పోస్టులు అనేటువంటివి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత 1730 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు, జనరల్ నాలెడ్జ్ని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనే దాన్ని ప్రిపేర్ అవ్వండి. మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా మీకు ఇస్తాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా కొన్ని టెస్ట్ సిరీస్ని కూడా మేము కండక్ట్ చేసేటువంటి బాధ్యతను మీకోసం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనమ్మా, అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులు మాత్రం ఖచ్చితంగా వదులుకోవద్దు. ఈ 1730 పోస్టులకు సంబంధించి అప్డేట్ వస్తే ఆ అప్డేట్ను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. మీ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.